బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. ఓఆర్ఆర్ పై లాస్యానందిత కారు ప్రమాదానికి గురైంది. ఈ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్యానందిత మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. ఆ కారు ప్రమాదానికి గురైన విజువల్స్ ని ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇటీవలి ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు లాస్యానందిత. గత ఏడాది ఫిబ్రవరిలో లాస్యానందిత తండ్రి రెడ్డి ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యానందిత మృతి చెందడం జరిగింది. ఆమె చనిపోయిన డ్రైవరు ఆ తర్వాత పిఏ కూడా తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళు ప్రస్తుతానికి మియాపూర్లోని శ్రీకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ ఉదయం సమయంలో లాస్యానందిత తన డ్రైవరు పిఏని తీసుకొని అటు ఔటర్ రింగ్ రోడ్ సంగారెడ్డిలో ఉన్న ఒక విషయానికి సంబంధించి కూడా ఒక దగ్గరికి వెళ్లేందుకు ఆమె వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే అధికారులు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ నెల 13వ తేదీన కూడా ఆ లాస్యానందిత సంబంధించిన వెహికల్ ఏదైతే అటు నల్గొండ సమీపంలో కూడా రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఆ సమయంలో ఒక హోమ్ గార్డ్ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత లాస్యానందిత కొత్తగా ఒక వెహికల్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ కొత్త వెహికల్ తీసుకొని వెళ్తున్న సమయంలో అయితే ఔటర్ రింగ్ రోడ్ పైన ఆ కారు అదుపు తప్పి ఆ డివైడర్ ఢీకొడుతోటి లాస్యానందిత అక్కడెక్కడ చనిపోవడం జరిగింది. డ్రైవర్ తప్పి ఇద్దరు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇంకా అటు అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సంఘటన స్థానానికి పోలీసు వ్యక్తులు చేరుకోవడం జరిగింది. చనిపోయిన లాస్యానందిత మృతదేహాన్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే డ్రైవర్ తప్ప ఇద్దరు కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే లాస్యానందిత ఎటు వెళ్తున్నారు, తర్వాత కారు అదుపు తప్పి వెళ్ళిందా లేకుంటే ఎవరైనా ఆమె ఢీకొట్టాలనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఎందుకంటే అక్కడ నుంచి కావచ్చు లేకుంటే మిగతా వాహనాలను కూడా అక్కడ అటుగా వెళ్ళిన వాహనాలు కూడా వెరిఫై చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, ప్రస్తుతం సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఇంకెవరైనా చేరుకుంటున్నారా? ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా దీనికి సంబంధించి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు ఇంకెవరికైనా? ఇప్పటికే సంఘటన సంబంధించి కూడా ఎవరికి అంటే దాదాపు ఉదయం సమయంలో జరిగిన సంఘటన సంబంధించి ఉదయం సమయంలో తన ఇంటి నుంచి ఆమె ఆ కారులో కొత్తగా కొనుగోలు చేసిన ఎక్సెల్ అనే కారులో ఆమె ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది. ఇంటి నుంచి బయలుదేరి సంగారెడ్డి వెళ్తున్న సమయంలో సంగారెడ్డి క్యూజర్ అంటే పటాన్చెరు క్యూజర్ ఈ రోడ్డు ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో లాస్యానందిత అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. అయితే ఉదయం సమయంలో అటు కొద్దిగా ఆ పొగ మంచి కావచ్చు లేకుంటే రోడ్డు సరిగా కనపడకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రస్తుతానికైతే అధికారులు అంచనాకు వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే అత్యంత వేగంతో పాటుగా నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రమాదం సంభవించని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసు సంఘటన చేరుకుంటుంది. సంఘటన నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే దాదాపుగా చనిపోయిన వాళ్ళు ఎవరని తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. ఎందుకంటే దాదాపు 6 గంటల సమయంలో ప్రమాదం సంభవించిన తర్వాత కూడా స్థలానికి పోలీసులు చేరుకుని 10-15 నిమిషాలు పట్టింది. తర్వాత కారు నెంబర్ ఆధారంగా తర్వాత డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు అక్కడికి చేరుకొని ఆ తర్వాత ఎవరు చనిపోయిందనే విషయం తెలుసుకున్నారు. అయితే తీవ్ర గాయాలైన డ్రైవర్ తో పాటుగా ఒక పిఏ వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతానికి అయితే మియాపూర్లో శ్రీకర్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. అయితే సంఘటన స్థలానికి అయితే పోలీసులు చేరుకున్నారు. ఇప్పటికైతే ఎవరికి ఇంకా సమాచారం రాలేదు. ప్రస్తుతానికి అయితే పోలీసులు చేరుకున్నారు. మిగతా అటు పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఇప్పటికీ ఎలాంటి సమాచారం ఇంకా అందలేదని చెప్పవచ్చు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.